ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మీకోటి చెప్పనా? డైరెక్ట్‌గా ఏంటబ్బా! చెట్టు ఎట్టుకొచ్చేసింది. మొక్కే పట్టుకొని వచ్చేసింది. చెట్టు కాదులెండి. మొక్క పెట్టుకొని వచ్చేసింది అనుకుంటున్నారా? మొక్కేనండి. ఇవాళ ఆఫ్టర్‌నూన్ నేను ఎక్కువ తినేసా. నాన్ వెజ్. కాబట్టి కడుపంతా చాలా అంటే చాలా మంటొచ్చేస్తుందన్నమాట. ఎక్కువ తినను కదా! తక్కువ తింటాను. కానీ చెప్పలేం. నాన్ వెజ్. ఓన్లీ నాన్ వెజ్. ఇవాళ నేను డైలీ తినేది. నేను ఎక్కువ నాన్ వెజ్ తిన్నప్పుడు ఎప్పుడు నాన్ వెజ్ తిన్నా ఖచ్చితంగా ఇది మాత్రం నైట్ డిన్నర్‌లో పుదీనా మాత్రం ఖచ్చితంగా తింటా. పుదీనా అంటే ఆకులు తినేస్తున్నాను అనుకుంటున్నారేమో! కాదండి. ఈ పుదీనా అండ్ కీరా అండ్ కర్డ్ మార్నింగ్ తోడు పెట్టిన ఫ్రెష్ కర్డ్ మాట ఇది. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. గడ్డగా ఉంటుంది. అస్సలు కదలదు. అంత గడ్డగా ఉంటుంది. చాలా బాగుంటుంది కర్డ్. కాబట్టి మీకు చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది. కాబట్టి దీంతో ఏం చేస్తావు అని అంటారా? దీంతోటేనండి. ఈ పచ్చదానితో కాదు మనకి పనుండేది. ఈ కింద చూసారా? ఈ బ్లాక్ చెట్టు నుంచి డైరెక్ట్‌గా కోసుకొని మనం తీసుకున్న దానికే చాలా బాగుంటుంది స్మెల్. చాలా బాగుంటుంది. అసలు పౌడర్ టైప్ వచ్చేస్తుంది మనకి. చా చాలా స్మెల్ వస్తుంది ఇది. ఇది నాకు భలే ఇష్టం తెలుసా ఇది. కాబట్టి దీన్ని మార్నింగ్ టైం యూస్ చేస్తాను దీన్ని. ఇది పచ్చదనాన్ని ఖచ్చితంగా నేను మార్నింగ్ టైం డైలీ యూస్ చేస్తాను ఇవి. ఇవి ఎండినవి చెట్టునికే కావాలని ఎండబెట్టుకుంటాను. ఇలా మనం ఎండబెట్టుకునే స్మెల్ ఒకలా ఉంటుంది. దీంతో ఎండబెట్టుకునే స్మెల్ ఒకలా ఉంటుంది. నాకు అలా నచ్చదు. కోసి ఆకులని పీకేసి డైరెక్ట్‌గా ప్లేట్‌లో వేసుకొని అలా చేయొచ్చు. బట్ నాకు అది అస్సలు నచ్చదు. కాబట్టి నాకు ఇలాగే నచ్చుతుంది. ఇలాగే లీవ్స్ ఇలా బ్లాక్‌గా వచ్చేసి ఉండాలి. అలా అయితే నాకు బాగా నచ్చుతుంది. కాబట్టి దీన్ని పక్కన పెట్టేది. కీర అంటారా? చాలా చలువ చేసి హెల్త్‌కి చాలా మంచిది. కర్డ్ ఇది. అర్థమైందా? ఇప్పుడు చూడండి. మీరేంటి ఎప్పుడైనా కడుపులో మండేటప్పుడు మీరేం చేస్తారు? మీరు ఇంతేనా నాకులాగా? సాల్ట్ లైట్‌గా టేస్ట్‌కి తగ్గట్టు అంతే. జస్ట్ మనం పీల్ చేసుకుందాం. దీనికి ఉన్నదంతా ఫస్ట్ ఇలా పీల్ చేసుకొని ఫ్రెష్ అయ్యిందండి. ఇప్పుడే తెచ్చుకున్నాను. డైలీ నేను యూస్ చేసేదే. ఈరోజు ఏం కొత్తగా ఏం కాదు. డైలీ నేను నాన్ వెజ్ పర్సన్ కాబట్టి నాన్ వెజ్ ఎక్కువ తింటాను కాబట్టి ఖచ్చితంగా నేను కీర యూస్ చేస్తాను. సమ్మర్ వచ్చిందంటే మా ఇంట్లో వాళ్ళందరూ దీన్ని స్మెల్ చూసి వ్యాక్ అంటారు. బట్ నేనైతే కాదు. నేను ఎలాంటి ఫుడ్ని ఎక్కువ ఇష్టపడతాను. కాబట్టి నేను ఎక్కువ ఇలాగే ఇవే తింటాను. నాకు నచ్చే ఫుడ్ అయితే ఇదే చెప్తున్నాను. నాకు నచ్చిన ఫుడ్ ఎంత అంటే చెప్పలేం అంత నచ్చుతుంది ఫుడ్ నాకు. చాలా బాగా ఇష్టం నాకు ఇది. కాబట్టి మనం కొంచెం వాటర్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. ఇదేం పెద్ద ఎక్కువ క్లీన్ చేయక్కర్లేదు. జస్ట్ నార్మల్గా క్లీన్ చేసుకుందాం. ఆ చెట్టుకు అంటారా? అది జస్ట్ పౌడరేనండి. మనం డైరెక్ట్గా ఎండబెట్టుకున్నా ఎలా ఉంటుంది అలాగే. ఇది పీల్ చేసుకున్నాం కదా. పీల్ చేసుకున్న దాన్ని డైరెక్ట్గా మనం తురుముకుందాం. తురుముకుంటే ఇలాగా బాగుంటుంది మనకి. నాకైతే ఇలాగ తురిమింది చాలా ఇష్టం. దీంట్లో జస్ట్ సాల్ట్ వేసుకుని మరి తినేస్తాను. ఇదంతే కదా, సలాడ్ టైప్ తింటారు మీరు. బట్ నేను సలాడ్లో ఎక్కువ కన్నా నాకు ఇలాగే నచ్చుతుంది. చూసారా ఎంత బాగా. ఇలాగా మనం పీల్ చేసుకున్నాం అనుకో, పీల్ చేసిన దాన్ని చాలా ఈజీ అండి. కడుపు చాలా చలవ చేస్తుంది తెలుసా. నిజం చెప్తున్నా, కడుపు ఎంత చల్లగా ఉంటుందో మీరు ఒక్కసారి ట్రై చేయమని చెప్పను. మీకు నచ్చితే ట్రై చేయండి. నచ్చితే ట్రై చేశారనుకో, అవును నిజమే అని అన్నారనుకో, నాకు కామెంట్ రూపంలో అవునమ్మాయి చాలా బాగుంది, చాలా చలవ చేసింది, కడుపులో
మాకు ఎటువంటి మంట లేదని మీరు నాకు చెప్పచ్చు. కాబట్టి ఎలా పీల్ చేసుకున్నాను, చిచి చిచి అది మనకు అది చందేది తురుముకున్నాను. ఇలాగా శుభ్రంగానే జర చక్కగా ఇలా తురుముకొని దీంట్లో వాటర్ అంటారా, దీంట్లో ఈ వాటర్ అంటారా, దీంట్లో వాటర్ వస్తుందండి. దీంట్లో చూసారా ఇదంతా వాటరే. బట్ ఈ వాటర్ ఉన్నా పర్వాలేదు, ఇది కీర వాటర్ కాబట్టి చాలా చలవ చేస్తుంది మనకి. నిజం చెప్తున్నా. దీంట్లో కొంచెం ఎక్కువ వద్దండి, ఇది ఆల్రెడీ మనకి బాగోదు. లైట్గా మన టేస్ట్ కాకుండా ఇంకా చాలా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఎంత ఉంది అని ఒక స్పూన్ వేసామనుకోండి ఉప్పు కసమైపోతుంది. అలా అస్సలు వద్దు, చాలా తక్కువ అంటే చాలా తక్కువ వేసుకోండి. ఇది కర్డ్, దీంట్లో కర్డ్ చాలా బాగుంటుంది. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కర్డ్. దీన్ని మనం స్పూన్ తీసుకొని ఫస్ట్ దీన్ని కలిపేసుకుందాం. బాగానే కలిపేసుకున్నాక చక్కగా కలుపుకోవాలి. ఇది తురిమేటప్పుడు కూడా స్మెల్ ఎలా వస్తుందంటే పసరు కొంపు వాసన వస్తుంది అన్నమాట. చూసారా కర్డ్ అంతా గట్టిగా తోడు పెట్టాను. చిన్నప్పుడు నాకు పెరుగు తోడేటడం కాదు కదా, పప్పు తాలింపు పెట్టడం కూడా వచ్చేది కాదు. మా అక్క పప్పు తాలింపు పెట్టు అనేసి ఒకసారి వర్క్ వెళ్ళిపోయింది. నేనేం చేశాను, పప్పు తాలింపు పెట్టడం అంటే ఉడకబెట్టడమే అని అనుకున్నాను. కానీ పప్పు తాలింపు పెట్టడం అంటే దాంట్లో ఆయిల్ వేసి ఇవన్నీ వేయాలన్న విషయం నాకు తెలియదు. మా అక్క వర్క్ నుంచి వచ్చాక ఏది భోజనం పెట్టు అని అంటే ఉట్టు పప్పు పెట్టేశానండి. పప్పు వేయి, జీలకర్ర ఏది, ఆవాలు ఏవి అని అడుగుతుంటే అవన్నీ ఉంటాయి చూడు ఎక్కడో దిక్కున ఉంటాయి అనేసి అనేదాన్ని. అంతలా ఉండేది. బట్ ఇప్పుడైతే నాకు నచ్చింది. ఎంతలా అంటే చాలాగా నా అంతటి నేనే వండుకొని తినడం చాలా బాగుంటుంది తెలుసా. ఒక గుడ్ ఫీల్ కలుగుతుంది మనకి. ఎంతంటే మనం ఎంత బాగా వంట చేయగలమా అన్నంత ఫీల్ కలుగుతుంది మనకి తెలుసా. ఇలా కర్డ్ని పూర్తిగా దీంట్లో మనం మిక్స్ చేసుకోవాలి. బట్ నేను చిన్న గిన్నె తీసుకున్నాను, నాకు ఇంత చాలు. డైలీ నేను ఇంతకన్నా ఇంకా తక్కువే తింటాను, బట్ నాకు ఇంత చాలు. బట్టి నేను ప్రతిరోజు నాకు ఇష్టమైన అన్నాటిలో ఇష్టమైన ఫుడ్ అంటే ఇదొక్కటే తెలుసా. నాకు ఎంత ఇష్టం అంటే నిజం చెప్తున్నా, నాకు తెలియదండి ఇంత చలవ చేసే ఫుడ్ నేను తింటాననే విషయం నాకు తెలీదు అస్సలు. కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నాను. ఓకే ఉంది కదా, దీంట్లో వేసేసుకున్నాం. ఎందుకంటే కొంచెం బయటపడిపోతుంది అంటే నేను ఈజీగా కలపగలను అని అనుకున్నాను, బట్ అవ్వట్లేదు. ఇలా కలపాలి కాబట్టి నేను కలుపుతున్నాను. కర్డ్ మీరు ఎక్కువ వేసుకోవచ్చు, నచ్చితే తక్కువ వేసుకోవచ్చు, అది మీ చాయిస్. బట్ నాకైతే అన్నది వస్తుంది, బాగుంటుంది. అంటే దాంట్లో ఆటోమేటిక్గా వాటర్ వేస్తాం కాబట్టి, సాల్ట్ వేస్తాం కాబట్టి మనకు అవసరం లేదు. ఇందాక దీంట్లో కలిపాను కనీసం ఇలా కూడా కలపలేదు. ఇది అనుకోండి ఈజీగా ఇలా చూసారా ఎలా మిక్స్ అవుతుందో, ఫుల్గా మిక్స్ అవుతుంది. ఇంట్లో నాకు ఇష్టమైంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇందాక పసరు స్మెల్ వస్తుంది, ఇప్పుడు ఆ పసరు స్మెల్ కూడా రావట్లేదు. చాలా బాగుంది. ఇప్పుడు మనం పెంచుకుంటున్నాం. ఇది నేను ఇంట్లోనే పెంచుతానండి. మొక్కని ఇంట్లోనే సన్ వస్తుంది, అంత డస్ట్ అయితే ఉండదు కదా. కాబట్టి నేను దీన్ని ఈ కొంచెం అన్నదాన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటాను. సమ్మర్ వచ్చిందంటే నాకు ఇవి చాలా నా అదృష్టం అనుకోవాలి. ఈ మొక్కలు నేను చాలా అంటే చాలా పెంచుతాను. ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా ఇవి తెచ్చుకోవడం, ఇవి అయిపోతే మళ్ళీ నాటుకోవడం, మళ్ళీ ఇది అయిపోతే మళ్ళీ ఇంకో మొక్క అనేసి నేను ఎన్ని మొక్కలు చేస్తానో తెలుసా. అలా ఎన్ని మొక్కలు దాచుకుంటాను. ప్రతి మొక్కది ఇలాగే ఎండబెట్టుకుంటాను.
అందుకని డైరెక్ట్గా ఆకులను కోసేసేది కాదు. ఎప్పుడైనా నేను తినాలనుకుంటే వాటర్ అంటే మార్నింగ్ కాఫీ టీ అలాంటివి తాగను. నేనైతే అలాంటి అలవాటు లేదు. ఎప్పుడైనా తాగుతాను. అంటే ఇలాగ తీసుకొని ఇది కొంచెం పచ్చిగా ఉంది, బట్ కోసాను. నాకు మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మార్నింగ్కి. ఇదని చూసారా, వీటిని జస్ట్ ఇలాగా పౌడర్ వచ్చేస్తుంది. ఇది చూసారా, ఇలాగ అనుకుంటే బాగా కింద పడకుండా. నాకు ఈ చిన్న చిన్ని కూడా నాకు చాలా ఇంపార్టెంటే. అంత బాగా నచ్చుతుంది ఈ పౌడర్ ఉంది చూసారా. చూసారా, దీన్ని జస్ట్ నీళ్ళు ఇలా వేసుకుందాం. బాగా వేసుకొని దీన్ని కూడా ఇలా మిక్స్ చేద్దాం బాగా. ఈ పుదీనా వేసాక ఈ పౌడరు, ఈ స్మెల్ ఎంత స్మెల్ వస్తుందో తెలుసా. ఇది సూపర్ స్మెల్ వస్తుంది. అలాగే ఇది కూడా చాలా అంటే ఇంకా పసర పెరుగు అలాంటి వాసన ఉండదు, మొత్తం పుదీనా ఫ్లేవర్ అయిపోద్ది అంతా. నిజం చెప్తున్నా, దీన్ని కలుపుతుంటే నిజంగా నాకు నోరు ఊరిపోతుంది. అంత టేస్ట్గా ఉంది. మనకు నచ్చిందా లేదా అన్నది కొంచెం అంటే ఒకసారి పిందెలో చెక్ చేసుకున్నా. సూపర్. నిజంగా కసమంటది నవ్వుతుంటే. భలే ఉంటుంది తెలుసా. నాకైతే ఎంత ఇష్టం అంటే చికెన్ కన్నా దీన్ని ఇష్టపడతాను నేను. చికెన్ మటన్ చేపలు అవన్నీ వద్దు, నాకు ఇది పెట్టేయండి బతికేస్తా రోజు అంటాను. అంత బాగుంటుంది. నిజం చెప్తున్నప్పుడు నేను ఇందాక తీసుకున్నాను కదా అదే బౌల్, సేమ్ బట్ ఇప్పుడు మనం తినడం స్టార్ట్ చేద్దాం. దీంతో పాటు ఇది ఒకటే కాదండి, ఇదంటే లైట్ ఫుడ్ కదా. దీంతో పాటు అప్పుడప్పుడు నాకు పుదీనా డేట్స్ తింటాను, చాలా సాఫ్ట్గా ఉంటుంది. డేట్స్ తింటాను 2 days ఎక్కువ. తర్వాత ఈ జస్ట్ ఆయిల్ లేకుండా ఓన్లీ డ్రై చేసుకుంటాను. జస్ట్ ఆయిల్ లేకుండా జస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే బాగా ఇష్టం కాబట్టి మళ్ళీ వచ్చేసాను. నేను నాన్ వెజ్ తిన్నాను అనుకోండి, నా ఫేస్ ఎంత డల్ అయిపోతుంది. హెయిర్కి ఆయిల్ పెట్టేయడం, నా మొహం డల్ అయిపోవడం, చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. నేను నాన్ వెజ్ తింటే ఎక్కువ తింటే తక్కువ తింటే పర్వాలేదు, నార్మల్గా ఉండాలి. కాబట్టి నేను ఇంతలా చేసుకున్నాను. సరే, ఇవాళ నా నైట్ డిన్నర్ కాజు, ఇందా చెప్పాను కదా కాజు, డేట్స్ తింటాను. ఇదే ఇంకెక్కువ తిన్నాను. ఇది తినేసి తినేస్తాను, అయిపోయింది. ఈ రోజుతో నా డిన్నర్ అయిపోయినట్టే ఈ రోజుకి లేదా. ఇది కూడా నేను చాలాసేపు తింటాను స్లోగా, బట్ ఇది మాత్రం చాలా ఫాస్ట్గా తినేస్తాను. చూడండి ఎంత టేస్ట్గా ఉంది, ఎంత టెంప్టింగ్గా ఉంటుంది కదా నీకు తినేసేటప్పుడు. నిజం చెప్తున్నా, ఇది నవ్వుతుండే లోపల కొంచెం ఉంటుంది, అంటే కరకలు ఆడుతూ ఉంటుంది. అది వాటర్ కంటెంట్ కదా, చాలా బాగుంటుంది. నిజం చెప్తున్నా, ఒక్కసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి చూపించండి. ట్రై చేసి నాకు కామెంట్, సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి పక్క. నిజం అంటే నిజం. బా తింటే కడుపు చెప్పనండి. మీరు ఒకసారి ఇది చేసుకోండి, తినండి, ఎలా ఉందో నాకు చెప్పండి చాలు. ఇది తింటే నిజంగా కడుపు వచ్చేస్తుంది అంట కదా, పెద్ద పెద్ద పొట్ట కూడా ఉండదు తెలుసా. ఇది లైట్ ఫుడ్ మీకు తెలిసిందే కదా ఎంత నచ్చుతుందో. మీకు
కీరు, పసర స్మైల్ నచ్చదు, పెరుగు నచ్చదు, పుదీనా విడిగా నచ్చదు. అవునా? ఈ 3 మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నారనుకోండి, అమృతం. పక్కా ట్రై చేయండి. సో మీతో మాట్లాడినాం కానీ నాకు నోట్లో లాలాజలం వచ్చింది కదా, అంత టేస్ట్ ఉన్నాయా. నాకైతే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. మళ్ళీ రెండోసారి కూడా పెట్టుకుందంట. అందుకే నేను ఎక్కువ చేసుకున్నా. అదే ఇవి ఓన్లీ 2. ఇవి కొంచెం ఆయిల్ లేదు, జస్ట్ ఆయిల్ లేదు, అస్సలు ఆయిల్ ఉండదు. ఆయిల్ లేదు, మళ్ళీ ఆయిల్ వేసాను అనుకుంటారు. అస్సలు ఆయిల్ లేదు, జస్ట్ ఆయిల్. లేదు చూసా, ఆయిల్ ఉండదు. నిజంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి. నిజంగా నచ్చకపోతే నేను అడగచ్చు. చూసా మీ కాలం ముందు అప్పుడు అయిపోయింది. నిజంగా చికెన్ మటనే కాదండి, ఇవి కూడా తినాలి. ఏం చేసినాయి, పాపం చేసినాయా కాదు కదా. తినండి, తింటే ఏమైపోతుంది, మన పొట్టే కదా, చక్కగా ఉంటుంది. తిని చూడండి. నిజంగా మీరు వెళ్ళి తినండి, నేను మళ్ళీ పెట్టుకుందా.